స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికల నిర్వహణ, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే విషయంలో ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి అందుబాటులో ఉన్న మంత్రులతో బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమావేశమయ్యారు. తమ ముందున్న 3 రకాల అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా తమ అభిప్రాయాలు తెలిపిన మంత్రులు తుది నిర్ణయాన్ని మాత్రం ముఖ్యమంత్రికి వదిలేశారు. దీనిపై 1-2 రోజుల్లోనే సీఎం తుది నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తా ఉంది. మరోవైపు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముఖ్య సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. దీంతో స్థానిక ఎన్నికల విషయంలో వేగం పెంచే దిశగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా అన్న చర్చ మొదలైంది. బీసీలకు స్థానిక సంస్థలు, విద్య, ఉపాధి రంగంలో 42% రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపిన బిల్లులు ఇంకా ఆమోదం పొందలేదు. దీంతో రాష్ట్రంలో రిజర్వేషన్ల ఖరారు వ్యవహారం తేలడం లేదు. దాంతో స్థానిక ఎన్నికల నిర్వహణలో జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రులతో జరిపిన సమావేశంలో సుప్రీంకోర్టులో తీర్పు రిజర్వులో ఉన్న అంశంతో పాటు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లడం లేదా జీవోలు విడుదల చేసి అధికారికంగా 42% రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు వెళ్లడమనే 3 అంశాలపై చర్చించారు. బీసీ రిజర్వేషన్లు స్థానిక సమరంపై ఎలా ముందుకెళ్దాం, ఏం చేద్దాం అంటూ సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల అభిప్రాయం కోరారు. దీనిపై కొందరు మంత్రులు రిజర్వేషన్ల వ్యవహారం అధికారికంగా తేలాకే ఎన్నికలకు వెళ్లాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. మరికొందరు మంత్రులు మాత్రం పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలకు వెళ్దామని అనడంతో దీనిపై తలెత్తే న్యాయపరమైన సమస్యలపై చర్చించినట్లు తెలిసింది. ఇందుకోసం న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.